విద్యార్థులకు నష్టం జరగకుండా నీట్ పరీక్ష నిర్వహించామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడతామన్నారు. పేపర్ లీక్ వ్యవహారంలో తప్పు చేసిన వాళ్లను శిక్షించేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో పరీక్షా పత్రాలు లీక్ కాకుండా చూడాల్సిన అవసరం ఉందని మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాబో రోజుల్లో యువత ఈ దేశానికి వెన్నెముక. ప్రపంచవ్యాప్తంగా ఏ రకంగా అద్భుతాలు వారు సాధిస్తూ ఉన్నారు, సృష్టిస్తూ ఉన్నారు. ఇటీవల వారు విదేశీ పర్యటనల సందర్భంగా జపాన్లో కానీ ఎక్కడ చూసినా ఇవాళ అగ్రభాగాన మన యువత ఇవాళ స్టార్టప్స్లో కానివ్వండి లేదా మ్యానుఫ్యాక్చరింగ్లో కానివ్వండి కొత్త కొత్త వినూత్నమైనటువంటి టెక్నాలజీని వారు అందిపుచ్చుకొని ఏ రకంగా ప్రపంచంలో మరి ఈరోజు యువత మరి అగ్ర స్థానాన్ని సాధిస్తూ ఉన్నారు. ఇటీవల మరి క్రీడా రంగంలో కూడా మొదటిసారిగా మనకు స్వర్ణ పతాకాన్ని లభించడము, ఆ రకంగా యువత పోషిస్తున్న పాత్ర ఈ దేశానికి నిజంగా వన్నె తెస్తూ ఉన్నదని, ఏదైతే ఇవాళ వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా మనం పెట్టుకున్నామో దానిని కూడా సాధించడానికి యువత ప్రధానమైన పాత్ర ఖచ్చితంగా పోషిస్తున్నదని, ఆ రకంగా అంతరిక్షంలో కూడా ఇవాళ గతంలో ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగేటువంటి మరి ఈ యొక్క పరిస్థితి నుంచి ఇవాళ ప్రైవేటు రంగాన్ని కూడా మన స్థానం కల్పించడంలో అక్కడ కూడా ఇవాళ అద్భుతాలు వారు సృష్టిస్తున్నారని, ఆ రకంగా ఈరోజు భారతదేశానికి యువత వెన్నెముకగా మారుతున్నారు.